హలో మామ, ఎలా ఉన్నారు అందరూ? ఆనాటి యుధిష్ఠిరుడు పాండవ రాజ్యాన్ని కోల్పోయినట్టు ఈనాటి యువత తమ జీవితాన్ని కోల్పోతున్నారు మామ. మామ, ఈరోజు టాపిక్ వచ్చేసి బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పబోతున్నాను. అంటే మనం గమనించినట్లయితే చాలా మంది యువత ఈ బెట్టింగ్ యాప్స్ కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. బెట్టింగ్ అనేది కేవలం ఈ రోజుల్లో కాదు మామ, కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతదేశంలోనే ఉండేది. కానీ ఇప్పుడు ఇది ఇంటర్నెట్ ద్వారా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. మహాభారతంలో యుధిష్ఠిరుడు పాండవ రాజ్యాన్ని కోల్పోయాడు. రాజులు, మహారాజులు తమ కాలంలో డైస్ గేమ్స్ అంటే జోదాలు, అంటే బెట్టింగులు ఈ ఆడేవాళ్ళు అనమాట. ఈ ఆడి తమ రాజ్యాన్ని కోల్పోయారు. గెలిస్తే రాజ్యం వచ్చేది, గెలవకపోతే తమ జీవితాలను పోయాయి మామ. మనకు తెలియదు. మనం ఇప్పుడు ఈ మధ్య మనకి బెట్టింగ్ యాప్స్ ఇంటర్నెట్ ద్వారా వచ్చినాయి కానీ అప్పట్లో ఇవి ఇంటర్నెట్ అనేది ఆ కాలంలో ఉండే కాదు కాబట్టి రాజులు ఉన్న కాలంలో డైస్ జూదాలు, ఈ బెట్టింగ్, అప్పుడు వాళ్ళు రాజ్యాల మీద బెట్టింగ్ వేసేవారు మామ. లైక్ జూదం, అంటే మనకు అర్థం అవ్వాలని చెప్తాను. ఆ కాలంలో వాళ్ళు జూదం అనేవాళ్ళు. ఈ బెట్టింగ్ వస్తే గెలిస్తే రాజ్యం వచ్చేది, ఓడిపోతే ప్రాణాలు పోయాయి మామ. ఆ కాలం నుంచే ఉంది. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా మనకి అప్డేట్ అయ్యి మనము దానికి ఎడిక్ట్ అయిపోతున్నాం. చూడండి మామ, అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు హార్స్ రేసింగ్ లాటరీలను ప్రవేశపెట్టారు. అది 1867లో పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ తెచ్చారు. కానీ అది అప్పటి నిబంధనలకే పరిమితం అయిపోయింది. ఆ తర్వాత 1980-90 మధ్యలో క్రికెట్ బెట్టింగ్ బాగా రాజ్యమేలేసింది మామ. తర్వాత 2000లో మ్యాచ్ ఫిక్సింగ్స్, అంటే మన క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్స్ అంటే జరిగినాయి. ఐపీఎల్ బెట్టింగ్ అమాంతంగా బాగా పెరిగిపోయింది. ఐపీఎల్ దాని నుంచి మనకు బాగా బెట్టింగ్ స్టార్ట్ అయిపోయింది. 2017లో తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ని నిషేధించింది, అంటే ఆపేయమని చెప్పింది. కానీ ఇంకా మన వాళ్ళు ఏం చేస్తారంటే VPN ద్వారా వాటిని వాడుతున్నారు మనోళ్ళు. మనోళ్ళు ఎందుకు వాడుతున్నారంటే మా వాటిని, మన సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లు ఇవి బాగా ప్రమోట్ చేస్తున్నారు. మన ఫ్రీ ఫైర్ కమ్యూనిటీలో కూడా మన పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం వలన వాటిని చూసి ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా, వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఆ బెట్టింగ్ యాప్స్కి ఎడిక్ట్ అయిపోయి వాటిని వాడుతున్నారు. బెట్టింగ్ యాప్ ఎలా ఉంటుందంటే మామ, అది నువ్వు లాగిన్ అయినప్పుడు వాళ్ళు రెఫరెన్స్ కోడ్ కొడితే బోనస్ పాయింట్లు ఒక 500 అలా వచ్చినాయి అనుకో, నువ్వు వాడతావు. ఫస్ట్ 2 మ్యాచ్లు గెలుస్తావు, 1000 వస్తాయి, 1500 అవుద్ది. తర్వాత మ్యాచ్లో నీకు పోతాయి. అప్పటికి నీకు అలవాటు అయిపోద్ది, మళ్ళీ నేను పెడితే వస్తాయి కదా అని. ఆ తర్వాత నువ్వు మెల్లమెల్లగా అమౌంట్ పెడతా ఉంటావు, మెల్లమెల్లగా అమౌంట్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల దానికి ఎడిక్ట్ అయిపోయి ఎంతోమంది అమౌంట్, చాలామంది నాకు తెలిసిన వాళ్ళు దగ్గర దగ్గర 40-50 వేలు పోగొట్టుకుని ఉన్నారు బాబు. నేను అందుకని ఈరోజు నీకు చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళకి కొన్ని వేలల్లో లక్షల్లో అమౌంట్ వస్తాయి వాళ్ళకి ప్రమోట్ చేసినందుకు. దాని ద్వారా వాళ్ళ రెఫరెన్స్ ద్వారా మనం లాగిన్ అయితే వాళ్ళకి బోనస్ పాయింట్లు వస్తే వాళ్ళకి ఇంక అమౌంట్ వస్తుంది. అందుకని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. మామ, ఈ బెట్టింగ్ యాప్ ద్వారా 2023 నుంచి ఇప్పటి వరకు చాలా మంది చనిపోయారు మామ. కొన్ని వందల మంది చనిపోయారు. అవి కూడా లెక్కలో ఉన్నవి. కానీ లెక్కలో లేనివి చాలా చాలా అంటే చాలా ఉన్నాయి మామ. ఎంతమంది చనిపోయారో లెక్క ఇది. నేను ఒకటే చెప్తున్నాను మామ, ఏం లేదు. బెట్టింగ్ యాప్స్ మనం యూజ్ చేయకూడదు మామ. యూజ్ చేస్తే మనకి ప్రాబ్లం. మన దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం పోతాయి, పేరెంట్స్కి దూరం అయిపోతాం, ఫ్రెండ్స్తో మాట్లాడలేకపోతాం, లోన్లీనెస్ వచ్చేసింది మామ. అయితే అయింది, ఏదో అయిపోయింది. పోయిన డబ్బులు ఎలాగైనా సంపాదించుకున్నాం, కానీ ఉన్న డబ్బులు పోగొట్టుకోకుండా మామ. మామ, నేను ఒకటే చెప్తున్నాను మామ, డబ్బులు పోతే మనం సంపాదించుకోవచ్చు, కానీ మనం ప్రాణం పోతే అది తిరిగి రావడం అసాధ్యం మామ. డబ్బులు ఇప్పుడు పోనీ అనుకో, తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మన దగ్గరికి వస్తాయి, కానీ మన ప్రాణం పోతే తిరిగి మళ్ళీ మన దగ్గర రాదు మామ.
ఆలోచించండి మామ ఒకసారి. ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతమంది ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా ఇంట్లో పేరెంట్స్‌కి చెప్పుకోలేక, మనీ పోగొట్టుకొని ఫ్రెండ్స్‌కి చెప్పుకోలేక ఎంతమంది బాధపడుతున్నారో మీకు తెలుసు మామ. దయచేసి ఈ బెట్టింగ్ యాప్స్‌ని ఎవరు యూజ్ చేయకండి మామ. మామ నెక్స్ట్ ఏ టాపిక్ మీద చేయమన్నారో కొంచెం కామెంట్‌లో చెప్పండి మామ. దాంతో మరలా మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ మామ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మామ.